హలో! ఈరోజు మనం ఈ జేఈ క్వెషన్స్ కొన్ని చూద్దాం. డెఫినెట్ ఇంటిగ్రేషన్. సో ఎఫ్ డాష్ ఎక్స్ ఇచ్చాడు 192x³ బై 2 ప్లస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 4 పై ఎక్స్. సైన్ పవర్ 4 పై ఎక్స్ ఇచ్చాడు. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ విత్ ఎఫ్ ఆఫ్ 1/2 వాల్యూ 0. If m is less than or equal to integral 1/2 to 1 f of x dx is less than or equal to capital M, then small m value capital M వాల్యూ అడుగుతున్నాడు. మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ చూసుకుంటే కనుక డిఐలో సపోజ్ ఇఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ ఆల్ఫా బీటా వాల్యూస్ అనుకుంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చు. లైక్ ఇలా ఇంటిగ్రల్ ఏ టు బి మనం లిమిట్స్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ ఏ టు బి డిఐ అప్లై చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ డిఎక్స్ 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 ఈ ఇన్ఈక్వాలిటీస్ చేంజ్ అవ్వవు, యాస్టీస్ వస్తాయి. సో దీని వాల్యూ ఏమవుతున్నప్పుడు ఆల్ఫా టైమ్స్ b minus a, this is less than or equal to integral a to b f of x dx is less than or equal to beta times b minus a. సో మనకి కావాల్సిన స్మాల్ m వాల్యూ క్యాపిటల్ m వాల్యూ ఇవి. సో ఈ ఫార్మాట్ లోకి మనం ఏం చేయాలంటే ఈ f డాష్ x నుంచి f of x తీసుకొచ్చుకోవాలి. సో f డాష్ x నుంచి f of x ఎలా తీసుకొద్దాం అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ ఫంక్షన్ f of x, ఇది ఫస్ట్ డెరివేటివ్. ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన లిమిట్స్ చూస్తే కనుక 1/2 అనేది లోవర్ లిమిట్, 1 అనేది అప్పర్ లిమిట్. సో ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ మనకి కావాల్సిన 1/2 నుంచి 1 వరకు. సో x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1/2 to 1. 192x³ అనేది ఏంటి? ఇంక్రీజింగ్ ఫంక్షనే కదా. చూడండి x ప్లేస్ లో 1/2 పెడితే తక్కువ వాల్యూ వస్తుంది, 1 పెట్టినప్పుడు ఎక్కువ వాల్యూ వస్తుంది, అంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్ x³. సో ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ న్యూమరేటర్. తర్వాత ఏముంది? ఇదంతా కూడా 1/2 ప్లస్ సైన్ పవర్ 4 పై ఎక్స్. 192x³ ఇంటూ దిస్ 1/2 ప్లస్ సైన్ పవర్ 4 పై ఎక్స్. దీంట్లో సైన్ పై ఎక్స్ యొక్క పీరియడ్ ఎంత? దీని యొక్క పీరియడ్ వచ్చేసరికి 2π/π అంటే పై, ఐ మీన్ సారీ 2π/π. 2 is the period for this function sin pi x. సో నేను ఇలా చెప్తున్నాను. సో 2 అంటే 0 1 2, ఇది దీని యొక్క పీరియడ్. మనకి 1/2 నుంచి 1 వరకు కావాలి. 1/2 అంటే ఇక్కడ ఉంటుంది. సో 1/2 నుంచి 1 వరకు ఎలా ఉంది? మనకి ఫంక్షన్ వచ్చేసరికి డిక్రీజింగ్. సో ఇన్ ద ఇంటర్వల్ 1/2 to 1 నుంచి sin pi x అనేది డిక్రీజింగ్ ఫంక్షన్. sin pi x డిక్రీజింగ్ అయితే sin పవర్ 4 pi x ఏమవుతుంది? sin పవర్ 4 pi x కూడా డిక్రీజింగ్ ఫంక్షన్. 2 ప్లస్ sin పవర్ 4 pi x, దిస్ ఈజ్ ఆల్సో డిక్రీజింగ్ ఫంక్షన్. రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది? ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో 1/2 ప్లస్ sin పవర్ 4 pi x అనేది దిస్ వన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. sin pi x పీరియడ్ వచ్చేసరికి 2. ఓకే, 1/2 1 ఇంటర్వెల్ లో డిక్రీజింగ్. sin పవర్ 4 pi x అనేది డిక్రీజింగ్ ఫంక్షన్. 2 ప్లస్ 2 యాడ్ చేశాను, సమ్ కాన్స్టెంట్ యాడ్ చేసిన డిక్రీజింగ్ ఫంక్షనే కదా. రెసిప్రోకల్ తీసుకున్నప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. సో ఇది ఇప్పుడు న్యూమరేటర్ ఇంక్రీజింగ్, ఇది కూడా ఇంక్రీజింగ్. ఇది రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఉంది ఇక్కడ. సో 192x³ ఇంటూ 1/2 ప్లస్ sin పవర్ 4 pi x. సో బోత్ ఆర్ ఏంటి? ఇప్పుడు మనకి ఇది ఇంక్రీజింగ్, ఇది ఇంక్రీజింగ్ మల్టిప్లై చేస్తే ఇంక్రీజింగ్ ఫంక్షన్ వస్తుంది. సో f డాష్ x ఇస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇప్పుడు నేను ఎందుకు ఇంక్రీజింగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్ ఎందుకు చూసానంటే మనకి 1/2 నుంచి 1 యొక్క వాల్యూ మనకి లిమిట్స్ కావాలి కదా. లోవర్ వాల్యూ వచ్చేసరికి అప్పర్ వాల్యూ, ఈ రెండు కావాలి కదా. సో బౌండ్స్ కావాలి, లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్. సో ఆ యొక్క బౌండ్స్ పర్పస్ ఇది. సో f డాష్ x అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి 1/2 దగ్గర ఉండే వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు f డాష్ x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు f డాష్ 1. అంటే 1 దగ్గర ఉండే వాల్యూ ఎక్కువ, 1/2 దగ్గర ఉండేది తక్కువ. ఓకేనా? సో 1/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 192/8. డినామినేటర్ లో 2 ప్లస్ sin పవర్ 4 pi ఇంటూ 1/2. sin pi/2 1. సో 2 ప్లస్ 1. దిస్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు f డాష్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు f డాష్ 1. 1 పెడితే 192/2 ప్లస్ sin పవర్ 4 pi. sin pi 0 కాబట్టి 2. ఓకే, దిస్ వాల్యూ వచ్చేసరికి 96.
ఇది వచ్చేసరికి 8 2 16 24 3 వచ్చేసరికి 8 టైమ్స్. సో 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు f డాష్ x ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 96. ఓకే, ఇది వస్తుంది. సో ఇది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనేది మనకి ఇప్పుడు తీసేస్తున్నాం, రిమూవ్ చేస్తున్నాం. సో ఒకసారి మనకి తెలిసింది కదా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనేది. అండ్ మనకి వచ్చిన లిమిట్స్ వచ్చేసరికి ఇవి 8 is less than or equal to f dash x less than or equal to 96. 8 is less than or equal to f dash x less than or equal to 96 వచ్చింది. ఈ రెండు ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ అని తీసుకున్నాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో ఆఫ్టర్ దట్ 1/2 దగ్గర 1 దగ్గర ఉండే బౌండ్స్ ఇలా ఉంటాయి, లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్. సో వాటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం, ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీని నుంచి మనకి ఏం కావాలి, ఇలా ఇలా రావాలి, f(x) ఫార్మాట్ లో రావాలి. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. 1/2 నుంచి 1 వరకు చేసామనుకోండి, f డాష్ x రిమూవ్ అయిపోయి మనకి కాన్స్టెంట్ వాల్యూస్ వస్తాయి. అలా కాదు, మనకి కావాల్సిన ఒరిజినల్ ఫంక్షన్ కావాలి. సో అందువల్ల నేను ఏం చేస్తానంటే లోవర్ లిమిట్ అలానే తీసుకుంటాను 1/2, అప్పర్ లిమిట్ మాత్రం x తీసుకుంటాను. సో దట్ నాకు ఒరిజినల్ ఫంక్షన్ వస్తుంది. సో ఈ 1/2 నుంచి x తీసుకుంటే 8, ఇది dx కదా, dx రాయలేదు, రాసుకుంటాం. ఇంటిగ్రల్ dx అంటే x. సో x మైనస్ 1/2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ f డాష్ x అంటే f of x. సో f of x అప్పర్ లిమిట్ పెడితే f of x మైనస్ f of 1/2. దిస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 96 dx అంటే 96x. x ప్లేస్ లో x మైనస్ 1/2. ఓకే, దీన్ని ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే 8x మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు f of x. f of 1/2 వాల్యూ ఇచ్చేది చూడండి 0. సో దిస్ వాల్యూ ఇస్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 96x మైనస్ 48. దిస్ వన్ ఇది వచ్చింది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటిది, f of x వచ్చేసింది కదా. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తాం. దీనికి dA అప్లై చేస్తే ఏమొస్తుంది, యాజ్ ఇట్ ఈస్ దీనిలాగానే వస్తుంది. లైక్ 8x మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/2 to 1 f of x dx లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/2 to 1 96x మైనస్ 48 dx. ఓకే, dx. సో వచ్చింది కదా ఇలా. సో ఈ రెండింటిని సింప్లిఫై చేసుకుంటే స్మాల్ m వాల్యూ క్యాపిటల్ M వాల్యూ వచ్చేస్తుంది. సింప్లిఫై చేద్దాం. ఇది ఫస్ట్ ఇది సింప్లిఫై చేస్తున్నాను. 8 into x²/2 మైనస్ 4x 1/2 to 1 less than or equal to this one less than or equal to this as it is integral f of x. Okay, less than or equal to this one 96x²/2 minus 48x in the interval 1/2 to 1. సో ఇది వచ్చేసరికి 4x², 4 కామన్ తీస్తే x² minus x లిమిట్స్ 1/2 to 1 less than or equal to f of x integration. This is less than or equal to 48x². 48 కామన్ తీస్తే x² minus x 1/2 to 1. x² minus x 1/2 to 1, ఇది కూడా 1/2 to 1 సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి అప్పర్ లిమిట్ పెడితే ఏమొస్తుంది, 1 minus 1 0 minus of 1/4 minus 1/2. 1/4 minus 1/2 is minus 1/4. So it is 4 into 1/4. So less than or equal to f of x integral. This is less than or equal to 48 into 1/4. So same వస్తుంది కదా, 4 cancel, ఇక్కడ 12 times. So small m value 1, capital M value 12. Okay, మీరు సింప్లిఫై చేసుకుని వచ్చేస్తుంది. ఓకే, ఏం చేసామంటే ఇక్కడ ఇది ఇంక్రీజింగ్ గా కాదా చూసాం, ఆ డిక్రీజింగ్ ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ వచ్చింది. సో ఈ బౌండ్స్ తీసుకున్నాం, f dash 1/2 ఇది ఇంపార్టెంట్. ఇక్కడ f dash 1/2 less than or equal to f dash x less than or equal to f dash 1. సో దీనికి ఒకసారి dA అప్లై చేశాను, డెఫినెట్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే నాకు f dash x నుంచి ఏమొచ్చింది, నాకు f of x లోకి వచ్చింది. f of x లో రావడం కోసం అని చెప్పి అప్పర్ లిమిట్ నేను x తీసుకున్నాను. ఓకే, ఒకసారి f of x వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి dA అప్లై చేశాను. డెఫినెట్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ అప్లై చేయొచ్చు, ఇంటిగ్రల్ a to b అని చెప్పి మనం అన్ని సైడ్స్ కూడా ఇన్ఈక్వాలిటీస్ కి అప్లై చేసేయచ్చు. సో ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతాం, dA అప్లై చేసాం. dA అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్. సో అది అప్లై చేసినప్పుడు మనకి వాల్యూస్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్
next question is again definite integration only. Pi by 4 to pi by 2 2 times cosecant x, 2 cosecant x whole power 17 dx. So we have to show that this is equal to integral 0 to natural log of 1 plus root 2 1 plus root 2 times 2 into e power u plus e power minus u whole power 16 du. Okay. Pi by 4 to pi by 2 2 cosecant x whole power 17 dx is equal to 0 to log ln. Ln means natural log. So natural log of 1 plus root 2, this bounds lower limit upper limit, and 2 into e power u plus e power minus u 16 du. ఇది వచ్చేసరికి u, ఇది మైనస్ u du. సో దీన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు? we have to show this is equal to this. So this kind of question can be 2 cosecant x 2 cot x ఇలా ఉన్నప్పుడు దాని యొక్క పర్టికులర్ ఐడెంటిటీ ఉంటుంది సార్, దాని ద్వారా చేయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఐడెంటిటీ cosecant square x minus cot square x equal to 1. సో 1 కదా, ఈ 1 ప్లస్ లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ లో పెట్టొచ్చు. e పవర్ u e పవర్ మైనస్ u ఇలా రాసుకోవచ్చా? e పవర్ u ఇంటూ e పవర్ మైనస్ u ఈజ్ 1 ఓన్లీ. సో దీన్ని ఇప్పుడు రాస్తున్నాను cosecant x ప్లస్ cot x, దీన్ని cosecant x మైనస్ cot x గా రాసుకుంటున్నాను. ఓకేనా? సపోజ్ ఈ యూనిట్లో ఒకటైతే cosecant x ప్లస్ cot x, ఒక ఫ్యాక్టర్ అయితే e పవర్ u కి ఈక్వల్ అవ్వాలి, cosecant x మైనస్ cot x ఇంకో ఫ్యాక్టర్ ఇంకో దానికి ఈక్వల్ అవ్వాలి, అంతేనా? సపోజ్ నేను దీనికి ఈక్వల్ అనుకుంటున్నాను. సో cosecant x ప్లస్ cot x ఈక్వల్ టు e పవర్ u, cosecant x మైనస్ cot x ఈక్వల్ టు e పవర్ మైనస్ u గా అస్యూమ్ చేసుకుంటున్నాను. చేసుకుంటే cosecant x వాల్యూ ఏమొస్తుంది, cot x వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. ఎడిషన్ చేస్తే 2 cosecant x ఈక్వల్ టు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, e పవర్ u ప్లస్ e పవర్ మైనస్ u. ఓకే. వాట్ అబౌట్ cot x? సబ్ట్రాక్షన్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 2 cot x ఈక్వల్ టు e పవర్ u మైనస్ e పవర్ మైనస్ u. ఇంతేనా వచ్చేది? ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, 2 cosecant x ఉంది, ఇక్కడ 2 cosecant x ప్లస్ ఏముంది, e పవర్ u ప్లస్ e పవర్ మైనస్ u. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు కదా. సో ఇది తీసుకుంటున్నాను. సో దీని నుంచి మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే dx కూడా ఉంది, dx మనం చేంజ్ చేయాలిగా, dx చేంజ్ చేయాలి, pi by 4 pi by 2 లిమిట్స్ పెడతాం ద్వారా లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి. సో చేద్దాం, లిమిట్స్ చేంజ్ చేద్దాం. సో when x ఈక్వల్ టు pi by 4, dx అంటే మీనింగ్ ఏంటి, ఈ x యొక్క లిమిట్స్ pi by 4 టు pi by 2 ఉన్నాయి అంట, pi by 4 టు pi by 2. సో pi by 4 pi by 2 చూద్దాం. x ఈక్వల్ టు pi by 4 అయితే మనకి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. e పవర్ u ప్లస్ e పవర్ మైనస్ u సబ్స్టిట్యూట్ చేస్తున్నట్టు నేను. సో 2 ఇంటూ pi by 4, cosecant pi by 4 అంటే రూట్ 2 కదా, 2 రూట్ 2. దిస్ ఈక్వల్ టు e పవర్ u ప్లస్ e పవర్ మైనస్ u. e పవర్ u ప్లస్ e పవర్ మైనస్ u అంటే దీని ఏం రాసుకోవచ్చు, e పవర్ u ప్లస్ 1 బై e పవర్ u గా రాసుకోవచ్చు. సో e పవర్ u హోల్ స్క్వేర్ మైనస్ 2 రూట్ 2 e పవర్ u ప్లస్ 1 ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఇన్ e పవర్ u, e పవర్ u, e పవర్ u లో క్వాడ్రాటిక్. సో e పవర్ u వాల్యూ ఏమవుతుంది, మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్, b స్క్వేర్ అంటే 8 మైనస్ 4ac మైనస్ 4 బై 2a. సో 2 రూట్ 2 ప్లస్ ఆర్ మైనస్ 4 బై 2, రూట్ 4 అంటే 2 కదా. ఓకే. సో 2 క్యాన్సిల్ చేస్తే రూట్ 2 ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది. దిస్ ఈజ్ e పవర్ u. ఓకే, e పవర్ u. ఇది రూట్ 2 ప్లస్ 1 తీసుకోవాలి, రూట్ 2 మైనస్ 1 తీసుకోవాలా, రూట్ 2 ప్లస్ 1 తీసుకోవాలి, ఎందుకంటే ఇది న్యాచురల్ లాగర్థం కదా, బేస్ e ఉంది. సో నేనేం తీసుకుంటా అంటే రూట్ e ప్లస్ 1 తీసుకుంటాను. రూట్ e మైనస్ 1 అంటే 1.414 మైనస్ 1 అంటే 0.414 వస్తుంది. ఈ వాల్యూ అంత తక్కువ ఉండదు. ఓకేనా?
సో e టు ద పవర్ ఆఫ్ u ఈజ్ √2 + 1 గా తీసుకుంటే దీని నుంచి u వాల్యూ ఏమవుతుంది ln ఆఫ్ √2 + 1 చూడండి ln ఆఫ్ √2 + 1 వచ్చింది కదా సో dx వాల్యూ ఇలా ఉంది du వాల్యూస్ వచ్చేసరికి ఇలా మార్చాలి మనం ఒక లిమిట్ వచ్చింది π/4 ఉన్నప్పుడు du వాల్యూ వచ్చేసరికి ln ఆఫ్ √2 + 1 ఓకే π/2 పెడితే π/2 పెట్టండి ఇక్కడ cosecant π/2 ఎంత 1 సో 2 ఈజ్ ఈక్వల్ టు e పవర్ u ప్లస్ e పవర్ మైనస్ u దీని నుంచి when x ఈక్వల్ టు π/2 సో ఇది బై అబ్జర్వేషన్ చెప్పేయచ్చు u ప్లస్ ఎంత పెడితే 2 వస్తుంది 0 u ప్లస్ లో 0 పెడితేనే కదా e పవర్ 0 ప్లస్ e పవర్ మైనస్ 0 1 ప్లస్ 1 2 సో ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే 0 u వాల్యూ 0 సో ఓకేనా ఈ వచ్చేసరికి u యొక్క లిమిట్స్ du ఇవి dx లిమిట్స్ ఓకే నౌ మనం ఇప్పుడు ఫర్దర్గా ఏం చేద్దామంటే ఈ క్వాడ్రాటిక్ ఇది అర్థమైంది కదా క్వాడ్రాటిక్ ఈ పవర్ లో కన్వర్ట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే ఫర్దర్గా ఇప్పుడు 2 cosecant x అంటే ఏం పెట్టాం e పవర్ u ప్లస్ e పవర్ మైనస్ u దీని డిఫరెన్షియేషన్ చేద్దాం డిఫరెన్షియేషన్ చేస్తే బోత్ సైడ్స్ 2 ఇంటూ cosecant x డెరివేటివ్ మైనస్ cosecant x cot x minus cosecant x cot x equal to e power u derivative e power u e power minus u derivative minus e power minus u du okay substitute చేద్దాం సో ఇంటిగ్రల్ π/4 ప్లస్ లో ln ఆఫ్ √2 + 1 అండ్ π/2 ప్లస్ లో 0 2 cosecant x అంటే e power u ప్లస్ e power minus u dx అంటే ఇది ఇక్కడ dx ఉంటుంది కదా 2 minus 2 cosecant x cot x dx ఓకే ఈ dx ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు dx ఈక్వల్ దిస్ dx అంటే ఏం రాయొచ్చు దీని నుంచి e పవర్ u మైనస్ e పవర్ మైనస్ u బై du బై మైనస్ 2 cosecant x cot x ఇదే కదా రాసేది dx ప్లస్ లో రాస్తున్నాను e పవర్ u minus e power minus u du డినామినేటర్ లో 2 minus 2 cosecant x cot x ఓకే ఇప్పుడు ఇది ఇంటిగ్రేషన్ అంటే మనకి రిక్వైర్డ్ ఇంటిగ్రేషన్ ఓకే e పవర్ u ప్లస్ e పవర్ మైనస్ u ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను 2 cosecant x పైన ఉంది పవర్ 17 ఉందిగా సో పవర్ 17 ఓకే ఇప్పుడు ఈ 2 cosecant x cot x ప్లస్ లో ఇది తీసుకురావాలి మనకి 2 cot x వాల్యూ ఎంత ఉంది e పవర్ u మైనస్ e పవర్ మైనస్ u 2 cosecant x వాల్యూ e పవర్ u ప్లస్ e పవర్ మైనస్ u అంటే ఇక్కడ ఇంకో 2 కావాలి సో 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం సో దట్ 2 cosecant x 2 cot x మైనస్ ఇక్కడ పెడుతున్నాం ఓకేనా ఈ మైనస్ లిమిట్స్ కి ఇస్తే 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ln ఆఫ్ √2 + 1 ఓకే మైనస్ లిమిట్స్ కి ఇవ్వడం వల్ల అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ చేంజ్ చేసింది ఓకే ఇప్పుడు ఇది నేను రాసుకోవచ్చు e పవర్ u ప్లస్ e పవర్ మైనస్ u హోల్ పవర్ 17 e పవర్ u మైనస్ e పవర్ మైనస్ u du డినామినేటర్ లో 2 cosecant x అన్నప్పుడు e పవర్ u ప్లస్ e పవర్ మైనస్ u 2 cot x అన్నప్పుడు 2 cot x e పవర్ u మైనస్ e పవర్ మైనస్ u ఈ రెండు క్యాన్సిల్ ఇది ఒకసారి క్యాన్సిల్ అయిపోతే 16 వస్తుంది ఓకేనా సో ఆన్సర్ ఇస్ ఇంటిగ్రల్ 0 టు ln ఆఫ్ √2 + 1 2 టైమ్స్ e పవర్ u ప్లస్ e పవర్ మైనస్ u హోల్ పవర్ 16 du సో ఈ ఆన్సర్ ఉంది చూడండి ఈ 2 అనేది లోపల ఉంది అంతే e పవర్ u ప్లస్ e పవర్ మైనస్ u హోల్ పవర్ 16 du లిమిట్స్ 0 టు ln ఆఫ్ 1 ప్లస్ √2 సో అర్థమైంది కదా సో ఈ విధంగా మనకి ఈ టైప్ ఆఫ్ నేను ఎందుకని ఇది e పవర్ u మైనస్ ఇంటూ e పవర్ మైనస్ u ఎందుకు కన్వర్ట్ చేసుకున్నాను అంటే ఇచ్చిన మనకి అవుట్పుట్ లో చూడండి e పవర్ u e పవర్ మైనస్ u ఉంది సో మనం somehow we have to create this one okay this is JEE question previous year question thank you very much